హలో అండి. హాయ్. ఇవాళైతే నా బర్త్‌డే అండి. ఇది ప్లాన్ చేసి చేసుకునేది కాదు. నేనైతే అస్సలు వద్దని చెప్పాను. కేక్ కానివ్వండి, పేస్ట్రీ గానీ ఏది తీసుకురావద్దు. నార్మల్‌గానే ఉందాము. సెలబ్రేషన్ ఏమొద్దు అని చెప్పైతే అన్నాను. కానీ మా వారు వినుకోకుండా నాకు తెలియకోకుండా అయితే ఆర్డర్ చేశారండి కేక్. అది కూడా నైట్ 11:30 ఆ టైంకైతే వచ్చేసింది. అప్పటి వరకు కూడా నాకు తెలీదనమాట కేక్ ఆర్డర్ చేసినట్టు కూడా. నేనైతే వద్దు అని చెప్పేశాను. కానీ తిను వినలేదనమాట. నాకు తెలియకుండా పెట్టడం వల్ల నేను సెలబ్రేట్ చేసుకోవాల్సి అయితే వచ్చింది. కానీ ఒక చిన్న బాధండి. ఎవ్వరూ లేకోకుండా మేమిద్దరం మాత్రమే కట్ చేయాల్సి వచ్చింది, సెలబ్రేట్ చేసుకోవాల్సి వచ్చింది అని కొంచెం అయితే ఎమోషనల్ అయితే అయ్యాను. కానీ పర్లేదు, మా వారే నాకు అన్నీ కాబట్టి తను ఒక్కడున్నా కూడా సరిపోతుంది. సో ఇట్లా సింపుల్గా అనమాట. ఎవరు లేకపోయినా కానీ వెనక చిన్న బ్యాక్గ్రౌండ్ వేసుకొని అయితే మేము ఇట్లా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. నేనైతే అస్సలు సెలబ్రేట్ చేసుకోకూడదు అనుకున్నా కానీ కేక్ ఆర్డర్ చేయడం వల్ల అయితే సెలబ్రేట్ చేసుకోవాల్సి వచ్చింది. కరెక్ట్గా నైట్ 12 అయ్యేటప్పటికైతే మేము కేక్ అయితే కట్ చేసామండి. ఇది మేము ఫస్ట్ టైం అనమాట ఈ కేక్ అయితే ఆర్డర్ చేయడము. ఇది వచ్చేసి చాక్లెట్ ఫ్లేవరు. సో ఎలా వస్తుంది అని చెప్పేసి భయపడినారు మా వారు. కానీ టేస్ట్ చేశాకైతే బాగుంది. మనం ఆర్డర్ చేసినందుకు న్యాయం జరిగింది అని అనుకున్నాము. ఎందుకంటే ఇంతకుముందు ఆర్డర్ చేసిన కేకులు మనం బడ్జెట్ అయితే పెట్టాం కానీ అంత టేస్టీగా అయితే ఏం లేవు. సో ఇదైతే బాగుందండి, నచ్చింది. తిన్నాక సాటిస్ఫైడ్ అనమాట, మనం తీసుకున్న దానికి న్యాయం జరిగింది అనేసి. సో ఇలా అయితే సింపుల్గా అయితే మేము బర్త్డే అయితే చేసుకున్నామండి. కానీ ఇంకా ఎవరైనా ఉంటే బాగుండు అనే ఫీలింగ్ అయితే వచ్చిందనమాట నాకు. ఎందుకంటే సెలబ్రేషన్ అన్నప్పుడు ఫ్యామిలీ ఉండాలి, లేదంటే ఫ్రెండ్స్ ఉండాలి కదా. ఇట్లా సింపుల్గా చేసుకుంటున్నప్పటికీ ఏదో చెప్పలేని ఫీలింగ్ అనమాట. ఒక బాధ అయితే ఉనింది. సో పర్లేదు, మా ఆయన ఉన్నారు కాబట్టి అన్నీ అడ్జస్ట్ అయిపోవచ్చు. సో ఇదండి నా చిన్న బర్త్డే సెలబ్రేషను. సో ఇది వీడియో తీసాము ఎందుకంటే ఒక మెమొరీగా ఉంటుంది అనేసి. మన దగ్గర ఉంటే ఎప్పటికైనా పోతుంది కదా, ఇట్లాగైతే అప్లోడ్ చేస్తే మనం ఎప్పుడు చూసుకున్నా కానీ ఒక మెమొరబుల్గా గుర్తుంటుంది అని అయితే తీస్తున్నాను. సో ఇదండి మై బర్త్డే సెలబ్రేషన్.